హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఎవరైతే ఏపీ 10th క్లాస్ 2025కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూడడం వల్ల మీకు క్వశ్చన్ బ్యాంక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి, ప్యాటర్న్ ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే మీకు స్టడీ మెటీరియల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా వీడియోలో చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో ఫుల్గా అర్థమవుతుంది. సో ముందుగా నేను ఏపీ ఎస్ఎస్సి అని టైప్ చేశాను గూగుల్లో. మీరు కూడా అలాగే టైప్ చేయండి. సో ఇలా ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఇలా క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్ బార్లో క్విక్ లింక్స్ అనే బార్లో ఇక్కడ స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇక్కడ ఎస్ఎస్సి మార్చ్ 2025 క్వశ్చన్ బ్యాంక్ అండ్ మోడల్ పేపర్స్ అని ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగా వెబ్ పేజ్ అయితే లోడ్ అవుతుంది. సో ఈ వెబ్ పేజ్లో మీకు 3 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సక్సెస్ ఫర్ మైనర్ లాంగ్వేజెస్ బుక్స్ అని, అలాగే సక్సెస్ లాంగ్వేజెస్ బుక్ అని, అలాగే సక్సెస్ నాన్ లాంగ్వేజెస్ బుక్ అని. సక్సెస్ లాంగ్వేజెస్ బుక్ అంటే మీకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఉంటాయి. అదే సక్సెస్ నాన్ లాంగ్వేజెస్ బుక్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే బయాలజీ సబ్జెక్ట్స్, సోషల్ సబ్జెక్టు వీటికి సంబంధించి అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీకు సక్సెస్ లాంగ్వేజెస్ బుక్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోగానే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు బుక్ ఇలా వస్తుంది, పీడిఎఫ్. ఈ పీడిఎఫ్లో మీకు ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చి, ఎస్ఎస్ సక్సెస్ అని ఇలా లోగో ఇచ్చి, సక్సెస్ 2024 to 2025 అని వచ్చి దాని తర్వాత అయితే ఉంటుంది. ఇలా డిస్క్లైమర్, ఇండెక్స్ ఉంటుంది. సో దీంట్లో ఇండెక్స్లో చూసుకుంటే మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మీకు ఏంటి యాక్షన్ ప్లాను, చాప్టర్ వైజ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే మోడల్ పేపర్స్. సో ఇదైతే గుర్తుంచుకోండి, ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇలాగే ఇచ్చారు. సో ఇలా ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీకు 100 days యాక్షన్ ప్లాన్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మీకు ఇలాగే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, రివిజన్ టెస్ట్కి సంబంధించి కూడా ఉంటుంది. అలాగే లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి లెసన్కి సంబంధించి 1 మార్క్ కానివ్వండి, 8 మార్క్స్ కానివ్వండి, 2 మార్క్స్ కానీ, 4 మార్క్స్ ఏమైనా ఉంటాయి అవి కూడా దీంట్లో అయితే మీకు ఇచ్చారు. సో చూసారు కదా మీరు ఈ మోడల్ పేపర్స్ని అలాగే క్వశ్చన్ బ్యాంక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ మోడల్ పేపర్స్, క్వశ్చన్ బ్యాంక్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.